నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? 16 రాత్రులు లాగానే 5 ప్రశ్నలు సిరీస్ చేద్దాం. ఇప్పుడు మనం చెప్పబోయే 5 ప్రశ్నలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలా రమగారు? మన పూర్వ చింతామణి లాగా? అలాగే ఒక 5 రకాల ప్రశ్నలు, 5 ప్రశ్నలకి సమాధానాలు. ఓకే, సరేనా? ఇది చాలా పెద్ద సిరీస్ ఏం కాదు, చిన్న సిరీసే. ఓకే. పూర్వం కౌశాంబి నగరంలో రత్నాకరుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. చాలా సంపాదన పరుడట. ఎంత సంపాదనో. అయితే ఆయనకి కొంచెం పెద్ద వయసు వచ్చాక లేట్గా సులోచన అని ఒక కూతురు పుట్టింది. ఈ సులోచన కొంచెం పెద్దదయ్యేసరికి చిటుక్కుని మరణించాడు తండ్రి. మరణించేసరికల్లా ఈ అమ్మాయి మీద వ్యాపార భారం అంతా పడింది. ఆ పిల్లకి ఏమని ఉండేదంటే, మనకి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎవరినో పెళ్లి చేసుకుంటే అవన్నీ వాడి పరం అయిపోతాయి, అందుకని పెళ్లి చేసుకోకూడదని ఉండేది అమ్మాయికి. పెళ్లి చేసుకుంటే వాడి పెత్తనంలోకి వెళ్ళిపోతుంది. మా నాన్న సంపాదన, మా నాన్న కష్టార్జితం, దీని మీద నా పవర్ ఉండదు. మగవాడు వచ్చేసరికల్లా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అని నువ్వు అడగకూడదు. ఆ రోజుల్లో అలాగే అయ్యేది. ఓకే. మగవాళ్ళు వచ్చేసరికల్లా ఇప్పుడు ఇప్పటికీ కూడా అంతే కదా రమ్మగారు, అధికారంలో భార్యలు ఉంటే పెత్తనం చెలాయించే భర్తలు మనకి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. ఆమె పెత్తనం ఏమి ఉండదు, మగవాళ్ళు హ్యాండిల్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళే కింగులు, పంచాయతీలు వాళ్ళే నడిపేస్తారు. కనపడుతున్నారు కదా ఇప్పటికి. ఇప్పటికీ ఉంది. పూర్వకాలం ఇంకా ఎక్కువ. పెళ్ళి అయితే ఇంకా అమ్మాయిది ఏమి ఉండదు, మొత్తం భర్తది. అందుకని ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండాలని చూసేది. ఓకే. కానీ వాళ్ళ చుట్టాలు పక్కాలు, ఆమె వ్యాపారం సంభాళించే వాళ్ళ దూరపు చుట్టాల దగ్గర శ్రేయోభిలాషులు, ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు, పెద్ద పెద్దవాళ్ళు, రాజుగారి బంధువులు అందరూ ఈ సులోచనని పెళ్లి చేసుకోమా పెళ్లి చేసుకోమా పెళ్లి చేసుకోమా అనేవారు. తల్లి కూడా లేరా? తల్లి లేదు. ఓకే. అయితే ఏమైంది, సులోచన ఏమనుకుందంటే, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నా ప్రశ్నలకి సమాధానం చెప్పి ఉన్నవాడినే నేను చేసుకుంటాను అని చెప్పేసరికి ఏముంది ఇంత పెద్ద, 200 మంది లేరు మనవాళ్ళు అని సరేనన్నారు. వారా వీరా అందరూ పెళ్లి కొడుకులు, ఈ అమ్మాయికి అనురూపమైన వాళ్ళు, కాస్త వయసు సరిపడా ఉన్న వాళ్ళు, కొంచెం యంగ్స్టర్స్, ఇంత ఆస్తుంది లప్ప అదంతా పడిపోతుంది కదా అని ఉత్సాహపడేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఈవిడ తన ప్రశ్నల్లో మొదటి ప్రశ్నలు వినంగానే ఏమిటి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని వెళ్ళిపోయేవాడు. తేడాగా ఉంది, ఆ ప్రశ్నకి సమాధానం మనకు తెలియదు. దానికోసం బోల్డ్ ప్రయత్నం చేయాలి. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఆన్సర్ ఇప్పుడు ఒకటి కొనుక్కురమ్మన్నాం అనుకో, కొనడానికి ఓ కొట్టుకెళ్తే సరిపోతుంది. భూప్రపంచం మీద ఎక్కడా దొరకని ఒక వస్తువు అయితే దానికోసం ఎంత ప్రయత్నం చేయాలి. పిల్ల బాగుంది, ఆస్తి బాగుందని సరదా పడితే ఈ సాహసాలన్నీ ఎవడు చేస్తాడని మానేసేవాడు. ఆ కాలంలో ధీరసింహుడు అని ఒక అబ్బాయి ఉండేవాడు. పరమ సాహసి, చాలా సాహసోపేతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. కొంచెం రాచరికపు ఆనవాళ్ళున్న ఒక సంస్థానాధీశుడి కుమారుడు. ఏం లేదు ఆస్తి స్వాస్తి. అతను కూడా ఈ సులోచనని వివాహం చేసుకోవాలని ఉండేది. తాత తండ్రి ఎవరు లేరు, ఊరికే పాతకాలపు ఆనవాళ్ళు ఉన్న ఇల్లు వాకిలి ఉండేది. అతను వచ్చాడు, ధీరసింహుడు అతని పేరు. అయితే వచ్చాడు సులోచన దగ్గరికి. వస్తే అమ్మాయి ఏముంది, బాగా చూడ్డానికి మనిషి బాగున్నాడు. సులోచన చక్కటితే, పైగా డబ్బు అవి ఇచ్చినటువంటి దర్పము, దానివల్ల వచ్చే సౌందర్యము వేరేగా ఉంటాయి కదా. మాట్లాడుకున్నారు ఇద్దరు. ఈ అమ్మాయి ఏమందంటే, నా దగ్గర 5 ప్రశ్నలు ఉన్నాయి, నా 5 ప్రశ్నలకి సమాధానం చెప్తే పెళ్లి చేసుకుంటా. సరే చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే, ఈ రాజ్యంలో అప్పుడప్పుడు ఒక వాక్యం వినపడుతూ ఉంటుంది. ఒకసారి చూశాను, మళ్ళీ ఇంకోసారి చూడాలనుంది అని వినపడుతుంది. ఓసారి చూశాను, మళ్ళీ ఇంకోసారి చూడాలనుంది అని ఎవరో మగవాడి కంఠస్వరం వినపడుతుంది. వాళ్ళు ఏం చూశారు, వాళ్ళకి ఏమిటి మళ్ళీ చూడాలనుంది, అసలు వాళ్ళు ఎవరు, ఈ ప్రశ్నకి సమాధానం పట్టుకురా. ఇదేం ప్రశ్న? ఎప్పుడో ఎవరో ఎక్కడో ఏమిటో అరుస్తారు, దీనికి తలాతోక ఏమీ లేదు. ఈ ఊళ్ళో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఆ ఊళ్ళో ఎవరికైనా తెలుసుంటే, ఎవరైనా చూస్తే ఈ పాటికి ఆన్సర్ వచ్చేసును. రాలేదంటే ఏమిటి అర్థం? ఎవరికి తెలియదు. ఆ రాజ్యంలో ఎవరికీ తెలియదు. సరే, ధీరసింహుడు ఒప్పుకున్నాడు. అలాగే వెళ్తానన్నాడు. అయితే 1-2 రోజులు కౌశాంబిలోనే ఉన్నాడు అతను. ఒక ఉత్తరపు వైపు నుంచి అట్లా వస్తోంది ఆ శబ్దం. ఆ వైపుకి వెళ్తాం మొదలుపెట్టాడు ప్రయాణం. వెళ్ళగా 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 ఒక అడవి దారిని పట్టాడు అతను. ఆ అడవిలో ఒక నక్క జంట, 2 నక్కలు, ఆడనక్క మగనక్క, ఏడుస్తూ కనపడ్డాయి అతనికి. కనపడేసరికల్లా అతను అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నారు ఏమిటి అంటే, నక్కల జంట ఏముందంటే, ఈ ముందు కొంచెం ముందుకెళ్తే ఈ అడవి చివర పెద్ద కొండ ఒకటి ఉంది, ఆ
ఆ కొండ మీద గుహలో, పెద్ద కొండ కాదు, ఒక మాదిరి కొండ, గుహలో ఒక జంతువు ఉంది. దానికి మొహం మీద కొమ్ము ఉంటుంది, ఖడ్గమృగమో ఏదో అంటారు దాన్ని. అది ఎంతసేపు మమ్మల్ని కుమ్మేస్తుంది. ఏ పక్కన మేము పిల్లల్ని పెట్టడానికి ఏర్పరచుకున్నా అది వచ్చి కొట్టేస్తోంది మమ్మల్ని. దాంతో ఆ దుఃఖం పడలేకపోతున్నాం. ఇప్పటికి 4-5 సార్లు బొరియలు తవ్వుకున్నాం. అది ఏం చేస్తాట, కొమ్ముతోటి ఆ బొరియల్ని కూడా కొట్టేస్తోంది అని చెప్పేసరికి సరే నేను చూస్తానని ఇతను ఏం చేశాడు, ఇతను ఏంటంటే ఇతరులకి సహాయం చేసే గుణం అనమాట. ఇక నడుచుకుంటూ వెళ్ళాడు, అడవి చివరికి వెళ్ళాడు, కొండ మీదకి ఎక్కాడు. చిన్న గుహలాగా ఉంది, లోపల చూస్తే ఖడ్గమృగం నిద్రపోతాం. నిద్రపోయేదాన్ని చంపచ్చా? తప్పు కాదు. అందుకని ఏం చేశాడంటే అతను కొన్ని ఇవి తెచ్చుకున్నాడు, ఆయుధాలు. ఓ ఖడ్గము, ఓ విల్లు, తర్వాత ఒక ఇది మన గొడ్డలు లాంటివి. ఎందుకంటే ఈ అడవిలో ప్రయాణం కదా, ఎక్కడేమి అడ్డం వస్తాయో తెలియదు. సరే ఆ గొడ్డలు చేత్తో పుచ్చుకొని రెడీగా కూర్చున్నాడు. కాసేపు అయ్యేసరికల్లా ఆ ఖడ్గమృగం నిద్ర లేచింది. ఒళ్ళు తెలియకుండా పడుకుంటాయి ఖడ్గమృగాలు. అది లేచి బయటకు వచ్చేసరికల్లా ఇతను ఏం చేశాడు, తనున్న రాతి మీద నుంచి ఆ ఖడ్గమృగం మీదకి దూకి దానికి కొమ్ము విరగొట్టేశాడు. కొమ్ము ఉంటేనే దానికి దురద, అది కోపంతో చేయదు, దురదతోటి ప్రవర్తిస్తుంది ఎక్కువగా. అక్కడి నుంచి దాన్ని సంహరించేసి కిందకు వచ్చేసాడు. వచ్చి నక్కల జంటకు చెప్పాడు, మీరేం బెంగపెట్టుకోకండి, దాన్ని చంపేశాను నేను, అది మీ జోలికి రాదు ఇంకా అని. నేను ఒక పని మీద బయలుదేరాను, ఎవరు ఏమిటంటే నేను పని మీద బయలుదేరానని చెప్పేసరికి అవేమన్నాయి, బాబు మేము కూడా అప్పుడప్పుడు వింటాం ఈ మాట, ఎవరో మాట్లాడుతున్నట్టుగా వినపడుతుంది. ఏ వాక్యం? ఓసారి చూశాను మళ్ళీ చూడాలనుంది. నువ్వు ఓ పని చెయ్యి, నేను మీకు పెద్ద సహాయం చేయలేం, కానీ నువ్వు మమ్మల్ని అడిగావు కాబట్టి బాగా ముందుకు వెళ్ళిపో, అడవిలో ఎడం వైపుకు తిరుగు, అక్కడ ఒక కొలను అవి కనపడతాయి నీకు, అక్కడ ఆ వైపుకు వెళ్తే ఆ దిక్కు సౌండ్ వచ్చే దిక్కు అది. ఓహో అని చెప్పేసరికల్లా సరే వెళ్ళటం మొదలుపెట్టాడు. క్లూ వచ్చింది. ఆ క్లూ ద్వారా పట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. అక్కడ దాకా వెళ్ళేసరికల్లా బాగా నడిచి వెళ్ళి కొంచెం చీకటి పడే సమయానికి 2 పాములు, పెద్ద పాము చిన్న పాము, ఆ పెద్ద పాము చిన్న పాముని మింగేయడానికి ట్రై చేస్తుంది. ఆ చిన్న పాముల దిబోమని కేకలు వస్తున్నాయి దాని గొంతులోంచి రక్షించమని. దాంతో ఇతను ఏం చేశాడు, కబుక్కున కత్తి విసిరేశాడు ఆ పెద్ద పాము మీద. ఈ పాముకి ఎప్పుడైతే కత్తి తగిలిందో 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన మేమిద్దరం గంధర్వులం, ఒకచోటే పుట్టాం, చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి పడిచచ్చేది కదా, అన్నదమ్ములే వాళ్ళు. పెద్దవాడు చిన్నవాడిని చంపేయటానికి ట్రై చేస్తాడు, చిన్నవాడు పెద్దవాడిని కాటేయటానికి ట్రై చేస్తాడు, ఏదో ఒక రూపంలో మేము అలా కొట్టుకుంటూనే ఉన్నాం అని చెప్పేసరికల్లా ఇతను ఏం చేశాడు, సావకాశంగా కూర్చుని, మీరు ఇట్లా చేసుకోకూడదు, మీ జాతి మీద గౌరవం ఉండదు, మీరు ఇంకొకళ్ళకి తేలిగ్గా దొరికిపోతారని ఇట్లా కొంచెం కౌన్సిలింగ్ పాటని చెప్పాడు. సరే వాళ్ళిద్దరూ సర్దుకున్నారు, ఇక నుంచి కొట్టుకోము, ఈ స్వరూపాలు మార్చుకుని కొట్టుకోటాలు అవి చేయకుండా ఉంటాము అని ఒప్పుకున్నాక అడిగారు, నువ్వెవరు ఏమిటి అంటే సేమ్ ఇది చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారు, బాగా ముందుకెళ్ళు, నీకు ఒక చెరువు కనపడుతుంది, ఆ చెరువు దగ్గర నీకు ఈ ప్రశ్నకి సమాధానం లభించవచ్చు, ఆ చెరువుకి చుట్టుపక్కలే ఈ శబ్దం వస్తుంది. ఓకే అని చెప్పారు. సరే వీడు ఆ రాత్రి పడుకున్నాడు. తెల్లవారే లేచి ఆ చెరువు దాకా నడవటం మొదలుపెట్టాడు. ఒక పెద్ద చెరువు, దాని నిండా కమలాలు పుష్పాలు బోల్డ్ ఉన్నాయి. అక్కడ కూర్చుని ఉండేసరికల్లా చూస్తున్నాడు అటు ఇటు, ఏవో పళ్ళు కాయలు తెంపుకొని తిన్నాడు, ఆ చెరువులో నీళ్లు తాగాడు. చూస్తుంటే ఆ చెరువులో నుంచి ఒక సౌందర్యవతి అయిన ఒక అమ్మాయి బయటకు వచ్చింది, పలకరించింది, చేయి పుచ్చుకుని చెరువు లోపలికి తీసుకెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళేసరికల్లా అదొక పెద్ద ఉద్యానవనం, ఎన్ని చెట్లో ఎన్ని పువ్వులో ఎన్ని కాయలో ఎన్నో. ఈ చెరువు లోపల కూడా ఇంకో చెరువు ఉంది, బోలెడన్ని నీళ్లు. అక్కడి నుంచి అదొక పెద్ద భవనం ఉంది లోపల. అక్కడికి లోపల తీసుకెళ్తే అలాగా భవనంలో వరుసగా చిత్రపటాలు ఉన్నాయి, అందరూ అమ్మాయిల బొమ్మలే. వరుసగా స్తంభాలుండి స్తంభాల మధ్యలో ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఫోటో వరుసగా తగిలించింది, ఒక చోట ఖాళీ ఉంది. ఈ లోపలికి వెళ్ళాక ఇతను వెంబడి పెట్టి తీసుకెళ్ళింది కదా అమ్మాయి, చిటుక్కున ఫోటోలాగా మారిపోయి చిత్రపటంలాగా వెళ్ళి ఆ గోడ కతుక్కుంది. వీడు నిర్ఘాంతపై చూస్తున్నాడు, అన్ని ఫోటోలే, ఎవరు లేరు. తెల్లబోయాడు, ఇదేమిటి ఇట్లా ఉంది, ఏం చెయ్యాలో తెలియలే. బయటకు వచ్చాడు, అటు ఇటు తిరిగితే ఆకలిస్తోంది. బొమ్మలున్నాయి కానీ మనుషులు లేరు. పెద్ద భవనం, బయట బోళ్ళు చెట్లు, ఇక ఎన్ని పళ్ళు కోసు తిన్నాడో ఎన్ని నీళ్లు తాగాడో
ఎన్ని పళ్ళు తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు, ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరదు. ఏం చేస్తాం, మళ్ళీ లోపలికి వచ్చాడు. పెద్ద హాల్ లాగా ఉంది కదా, అట్లా అటు ఇటు అటు ఇటు ఇటు అటు నడవటం మొదలుపెట్టాడు. ఆ హాల్లోంచి ఒక చోట చీమలు ఒక చోట నడుస్తున్నాయి లోపలికి. మామూలుగా మనకు బొరియలు పెడతాయి హాల్స్లో, ఈ మన బిల్డింగుల్లో చీమలు గోడల బారి నుంచి ఇలా చీమల బారి కనపడుతుంటుంది. ఈ చీమల బారి ఏమిట్రా గోడలోకి వెళ్తుందని ఆ గోడ మీద ఇట్లా అన్నాడు. అనేసరికల్లా అక్కడ కొంచెం గ్యాప్ లాగా కనపడి ఇంకోసారి గట్టిగా తట్టేసరికల్లా ఆ గోడ ఓపెన్ అయింది, కొంచెం ఇట్లా తెరుచుకుంది. ఆ ఓపెన్ అయిన దాంట్లో ఒక పెద్ద అంత పెట్టె. ఆ పెట్టె తెరిచి చూస్తే ఒక తాళం ఉంది. ఈ తాళం సరిపడా వస్తువులు ఏమున్నాయి ఇక్కడ వెతకటం మొదలుపెట్టాడు. అక్కడికి ఇక్కడికి అవన్నీ చూశాడు. ఎన్ని గదులు ఉన్నాయో ఆ బిల్డింగ్లో, ఏ గదికి ఈ తాళం పట్ల. చివరగా ఒక చిన్న గదికి పట్టింది. పట్టేసరికి ఆ చిన్న గది దాకా వెళ్ళాడు. గది దాకా వెళ్తే చిన్న గదిలో కూడా గదికి తాళం తెరుచుకుంది, కానీ లోపల ఇంకేమీ కనపడలేదు. ఏం కనిపించలే. ఏమిటి ఇక్కడ ఏమీ లేదు. అయితే అక్కడ ఒక పెద్ద భోషాణం పెట్టేలాగా ఉంది. తాళమేమో తలుపుది, భోషాణానికి ఏమీ లేవు. ఆ భోషాణం తీయలేకపోయాడు. అతను అటు ఇటు నడుస్తుంటే ఒక చిన్న మీట లాంటిది ఒకటి కనపడింది. అతని కాలి కింద పడింది. ఎప్పుడైతే కాలు ఆ మీట మీద పడిందో టప్ మన పెట్టి తెరుచుకుంది. అర్రే ఇదేదో బాగుందే, గబగబా ట్విస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ పెట్టె దగ్గరికి. ఆ పెట్టెలో ఒక కాగితం రాసు, ఒక రేకు మీద రాయబడింది, ఇదంతా మాయ. ఎవరైతే తోటలో ఉన్న బంగారపు చెట్టు పెకిలిస్తారో, ఎవరైనా పెకిలిస్తే అప్పుడు ఈ మాయ అంతా తొలగిపోతుంది అని రాసింది. తోటలో చూశాడు తను. సరే, బంగారపు చెట్టును ఎవరు పెకిలిస్తారో, ఎవరైనా పెకిలిస్తే ఈ మాయ తొలగిపోతుంది చూసుకున్నాడు. ఈ లోపల ఏమైంది, టింగుమని రకరకాల శబ్దాలు వినిపించడం మొదలుపెట్టినాయి. టింగ్ టంగ్ టంగ్ రకరకాలు, ఏంటంటే గజ్జలు అవి చప్పుళ్ళు. ఇతను ఆ గది బదులు బయటకు వచ్చేసరికి ఆ హాల్లో ఉన్న అందరూ అమ్మాయిలు, అన్ని ఫోటోలు అమ్మాయిలు అయిపోయినాయి, మామూలుగా అయిపోయారు. అటు ఇటు తిరిగారు, డ్యాన్సులు చేశారు, పాటలు పాడారు, భోజనాలు వడ్డించుకున్నారు. నువ్వు కూడా రా అని ఇతనికి కూడా భోజనం పెట్టారు. బాగా ఆటపాటలు, ఎన్నో నాట్యాలు, గందరగోళం అన్నీ అయ్యేసరికి తెల్లారేసరికల్లా మళ్ళీ వీళ్ళని బొమ్మలాగా వెళ్ళిపోయి పైన కూర్చుంటున్నారు. ఇతను ఒక కీలకం తెలుసుకున్నాడు, ఏమిటి, బంగారపు చెట్టు పెకిలించాలి అని. సరే ఏమనుకున్నాడు, ఇప్పటి గడిచిపోయింది ఒకరోజు, వెళ్ళి ఆ చెట్టు సంగతి చూద్దాం అనుకున్నాడు. తోటలోకి వెళ్ళాడు. ఒక బంగారపు చెట్టు ఉంది, బోల్డని మొక్కలు ఉన్నాయి కదా, బంగారపు చెట్టు, పెద్ద చెట్టు. దాన్ని పీకాడు, లాగాడు, ఏం చేసినా కదల్లా. అక్కడి నుంచి తన దగ్గర కత్తిడాలు బోల్డ్ ఉన్నాయి, సాధనాలు. కొట్టు ఠాంగుమంటుంది కానీ విరగదు, ఊడదు. ఇక అవ్వదనుకున్నాడు. లాభం లేదు, ఇది కాదు, ఇదేదో మాయ, వీళ్ళందరూ బొమ్మలైపోతారు. ఏమిటో ఇన్ని గదులున్నాయి, మనుషులు లేరు, ఇన్ని నీళ్లున్నాయి, దాహం తీరదు, ఇన్ని పళ్ళున్నాయి, ఆకలి తీరదు, ఏం చేయాలో తెలీదు. సరే, ఇవి వచ్చేస్తుంటే ఈ చెట్టు ఉంది కదా, దానికి ఒక ఐమూలకు ఒక చిన్న బంగారపు చెట్టు. ఇదైనా ఇంత చిన్న చెట్టు అయినా వస్తుందో రాదో చూద్దామని వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ఒక లాగు లాగాడు. లాగంగానే పెళ్ళాడుతో పెద్ద చెట్టు కాస్త పడిపోయింది. చిన్న చెట్టు లాగేసరికి పెద్ద చెట్టు పడింది. పడటం ఏమిటి, వెంటనే ఆ భవనం మాయమైపోయింది. ఆ చెట్లు, ఆ నీళ్లు, ఆ బోల్డని మొక్కలు సమస్తము మాయమైపోయి ఆ హాల్ లోపల నుంచి ఈ 100 మంది అమ్మాయిలు బిలబిల్లాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికల్లా ఆశ్చర్యపోయాడు, మీరంతా ఎవరు, ఏమిటి అని. అనేసరికల్లా వాళ్ళు ఏమన్నారంటే, మేము ఒక నాగరాజ కన్యకలము, మా నాన్నని వివాహం చేయమంటే ఆయనకు నచ్చలేదు, నచ్చక ఇలా మాయాభవనం సృష్టించి ఇట్లా మమ్మల్ని ఇందులో పడేశాడు. మాకు ఎప్పుడు ఇందులోంచి విముక్తి వస్తుందంటే, ఎవరైతే ఈ మాయను తొలగిస్తారో అతడే మీకు వరుడు, అప్పుడే మీ తాలూకు శాపం తొలుగుతుందని చెప్పాడు. అందుకని మేము ఇక్కడే ఉండిపోయాం. ఎంతమందో వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ చెరువు దగ్గరకు వచ్చిన వాడిని, ప్రతి వాడిని వీళ్ళు లోపలికి తీసుకెళ్లారు. కానీ ఎవరు దాన్ని, ఆ మాయని ఛేదించలేకపోయారు. నువ్వు ఛేదించావు, వివాహం చేసుకోమని అడిగేసరికల్లా మీ అందరినీ నేను వివాహం చేసుకోవటం ఏంటమ్మా, కుదరదు, నేను ఎవరిని పెళ్ళి అది చేసుకోను, అయినా ఇప్పుడు నాకు వేరే పని ఉంది, నా పని అయ్యాక చూస్తానన్నాడు. అని మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళటాల వెనక్కి. ఇతను వెనకాల పడి వస్తూ ఉంటే ఆ చెరువు దాటేసి చెరువులోంచి బయటకు వచ్చేసారు అంతా. నడిచి వస్తుంటే ఒకసారి చూశాను, మళ్ళీ చూడాలనుంది అని వినపడేసరికి రాజకుమార్తెలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వెనక్కి.
ఉన్న అమ్మాయిలందరూ వెళ్ళిపోయారు 100 మంది. ఇతను వెతకడం మొదలెట్టాడు. ఈ కంఠం ఎక్కడి నుంచి దగ్గరలోంచి వినపడదని చూస్తే ఒక ఆయన ఇట్లా దీనంగా ఉన్న కుర్రాడు, గడ్డం పెరిగిపోయి, బట్టలు చిరిగిపోయి, చీలికలు బాలికలుగా ఉన్నటువంటి పిచ్చిగుడ్డలతోటి భిక్షుకావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనపడ్డాడు. ఇతను పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. చెప్తున్నాడు, ఎవరినైనా ఏమిటి అంటే అతను ఏమన్నాడు, ఈ చెరువులో ప్రవేశించి ఆ మాయ భవనంలోకి వెళ్ళాను. ఆ 100 మంది రాజకుమార్తెల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను చాలా నచ్చింది, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నా. మాయని ఛేదించలేకపోయాను. ఛేదించలేక చెరువులో నుంచి బయటకు వచ్చేసా. అప్పుడు చూడగానే ప్రేమించాను. నాకు చూడాలని ఉంది. మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఆమె ఏనాడు నాకు కనపడలేదు. నేనే రోజు అట్లా పిలుస్తానన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, భలేవాడివి, ఆ మాయ అంతా తొలిగిపోయింది. వాళ్ళంతా ఇప్పుడు ఈ చెరువు పక్కన ఉన్న ఒక బిల్డింగ్లో ఉన్నారు. పదని ఈ రాజకుమారుని మోసుపోయి తీసుకెళ్ళాడు. అందులోకి తీసుకెళ్ళి ఆ రాజకుమార్తెలతో మాట్లాడి ఇతను ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయినిచ్చి వివాహం చేసుకోవటానికి వాళ్ళని ఒప్పించేశాడు. వీళ్ళంతా పెళ్లి చేసుకుంటామని అడిగారు. మాయ ఛేదించిన వాడు మొగుడు కావచ్చు, మాయ ఛేదించిన వాడే కదా ఇంకో భర్తను తీసుకొచ్చాడు. వాళ్ళని ఒప్పించి వివాహం చేయించేశాడు. చేయించేసి రాజకుమారుడి రాజ్యానికి వాళ్ళని పంపేసి తన దారిని తను మళ్ళీ వెళ్ళాడు సులోచన దగ్గర. విషయం చెప్పాలి కదా, ఇక మొత్తం కథ అంతా ఇదిగో ఇలా జరిగింది అని చెప్పాడు. ఇది అనగానే అప్పుడు ఆ రోజు నుంచి ఇప్పుడు అతను అక్కడి నుంచి ప్రయాణం చేయడానికి మళ్ళీ 10 రోజులు పడుతుందా? అవును. మాటలు వినబడ్డా మానేసినాయి. ఓసారి చూశాను మళ్ళీ చూడాలనిపిస్తుంది అనేది లేదు, ఇంకా ఆ డైలాగ్ లేదు. దాంతో ఈవిడ ఇది నిజమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏ రోజున ఈ కథ జరిగిందని చెప్తున్నావో ఆ రోజు నుంచి ఈ వాక్యాలు వినపడలేదు. చాలా బాగుంది, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని నీకు 2వ ప్రశ్న చెప్తాను. ప్రస్తుతానికి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. తనకి ధైర్యం వచ్చేసింది, ఈ అమ్మాయిని నేను సాధించగలను, సాహసం కావాలి ఆ ప్రశ్నలకి సమాధానం. సరేనన్నాడు. రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇవాళకి మన కథ కంచికి. బాబాలేంద్రమ్మ గారు చాలా బాగుంది. 1960s చందమామలో వచ్చింది 5 ప్రశ్నలు.